హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామానికి స్తోత్రాలు. కొన్ని చేస్తున్నా దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాము. పరిశుద్ధ గ్రంథము నుండి నెహెమ్యా గ్రంథము మొదటి అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. నెహెమ్యా గ్రంథము మొదటి అధ్యాయము 4వ వచనం. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందరి దేవుని ఎదుట విజ్ఞాపన చేసిదని. చాలు చిన్న ప్రార్థన చూద్దాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ పరిశుద్ధ నామమునకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. చదవబడిన వాక్య భాగము మీరు దీవించండి. వాక్య భాగములో నుండి మాతో మాట్లాడండి. ఈ వాక్య భాగములో ఉన్న ఆత్మీయ సత్యాలు మాకు నేర్పించండి. ఈ నోటి బోడుగా నన్ను వాడుకున్న పరిశుద్ధాత్మదేవ ఈశ్వరి మాతో ఉంచండి. చేరి వచ్చిన బిడ్డలను, ఈ శబ్దము ద్వారా వింటున్న బిడ్డలందరినీ దీవించండి. మీ అభిషేకము మా ప్రభువా మీ బిడ్డలపై మెండుగా కుమ్మరించండి. మీరు మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామానికి స్తోత్రాలు. మనం చదివిన ఈ వాక్య భాగములో నెహెమ్యా ఒక వార్త విన్నాడు. ఏమిటి ఆ వార్త అంటే, 2వ వచనం నుండి మనం చూసినట్లయితే ఆ వార్త, నా సహోదరులు అనానీయులు ఒకడును యూదులలో కొందరును వచ్చి చెరపట్టబడిన శేషములు తప్పించుకొని యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడగగా, వారు చెదరగొట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారములు పడద్రోయబడినవని, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పింది. నెహెమ్యా పారసిక రాజ్యములో రాజు దగ్గర పానదాయకునిగా, పాత్ర అందించేవాడిగా పనిచేస్తూ ఉన్నాడు. యెరూషలేము నుండి, యూదయ నుండి కొంతమంది సహోదరులు నెహెమ్యా వద్దకు వచ్చినప్పుడు నెహెమ్యా వారిని కుశల ప్రశ్నలు అడిగాడు. సహజంగా ఎవరైనా మన ఇంటికి బంధువులు వచ్చినప్పుడు మనం కృష్ణ ప్రశ్నలు అడుగుతాం. ఏంటమ్మా బాగున్నారా, ఎలా ఉన్నారు, ఏంటి పిల్లలు బాగున్నారా, ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, పాడి పంటలు ఎలా ఉన్నాయి, ఇలాగ మంచి చెడ్డలు, గ్రామ వాతావరణాలు ఎట్లా ఉన్నాయి అని మంచి చెడ్డలు అనేవి అడుగుతూ ఉంటాం. అలాగే నెహెమ్యా కూడా వారిని మంచి చెడ్డల గురించి మాట్లాడాడు. అప్పుడు వారు ఈయనకు ఒక వర్తమానం పంపించారు, చెప్పారు. ఏమిటా వర్తమానం అంటే, యెరూషలేములో శేషించి ఉన్నవారు శ్రమను నిందను పొందుచున్నారు. శేషము మిగిలి ఉన్నది, వాళ్ళు యెరూషలేములో ఉన్నారు. కానీ వారు ఎలా ఉన్నారు అంటే శ్రమలోను నిందలోనూ ఉన్నారు. ఇకపోతే యెరూషలేము ఎలా ఉన్నది అంటే, అది యెరూషలేము ప్రాకారములు పడగొట్టబడ్డవి, యెరూషలేము గుమ్మములు కాల్చబడి
పాడు దిబ్బగా మారింది అని నెహెమ్యాకు వారు చెప్పారు. ఆ మాట వినగానే నెహెమ్యా చేసిన పని ఏంటి అంటే మనం చదువుకున్న వాక్య భాగంలో ఈ వార్త ఈ మాటలు నేను విని కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందున్న దేవుని ఎదుట విజ్ఞాపన చేసితిని. భారం ఎప్పుడైతే తన ప్రజలను గురించి, తన గ్రామాన్ని గురించి, తన దేశాన్ని గురించి, తన ప్రజల పట్టణాన్ని గురించి వార్త విన్నాడు, వారు పడుతున్న శ్రమల గురించి విన్నాడు, ఆ పట్టణ పరిస్థితిని గురించి విన్నాడు. వెంటనే నెహెమ్యాలో ఏమొచ్చిందంటే ఒక భారమైన మనసు. దేవుడికి స్తోత్రం. భారం కలిగింది. ఏమిటా భారం అంటే, అయ్యో నా దేశం ఇలా అయిపోయింది, నా దేవుని నివాసం పైన యెరూషలేము పట్టణము, నా దేవాలయం, దేవుని ఆలయం ఉండే పట్టణము పాడైపోయింది. నా ప్రజలు శ్రమలు అనుభవిస్తున్నారు, నిందలు అనుభవిస్తున్నారు అని బాధ కలిగి భారంతో ఏం చేశాడంట? కూర్చుని ఏడ్చాడంట. దేవునికి స్తోత్రం. కూర్చొని ఏడ్చి ఆకాశమందున్న దేవునికి ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేశాడు. ఎలాగా? ఉపవాసములుండి ప్రార్థన చేశాడు. నెహెమ్యా గ్రంథంలో నెహెమ్యా 2 విషయాల్లో ఆయన కన్నీరు విడవడం కనపడుతుంది. 2 విషయాల్లో నెహెమ్యా ఏడ్చాడు. ఈ గ్రంథంలో 2 సందర్భాల్లో ఆయన ఏడ్చాడు. ఒకటి, యెరూషలేము పాడైన సంగతి విని, ప్రజలు శ్రమపడుతున్న సంగతి విని ఏడ్చాడు. రెండవది కనుక మనం చూసినట్లయితే నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము 5, 6, 7 వచనాలు చూద్దాం. 13వ అధ్యాయము. నైవేద్యమును సాంబ్రాణి పాత్రలను గింజలతో 10వ భాగము. 6వ వచనం చదువు. ఆ సమయంలో నేను యెరూషలేములో ఉండలేదు, ఎందుకనగా బబులోను దేశపు రాజైన అర్తహష్ట ఏలుబడి యందు 32 సంవత్సరములు నేను రాజును దర్శించి మరి దినములైన తరువాత రాజు వద్ద సెలవు పుచ్చుకొని యెరూషలేముకు వచ్చి ఎలియాషీబు దేవుని మందిరములో టోబియాకు ఒక గది ఏర్పరిచి చేసిన కీడంతయు తెలిసి బహుగా దుఃఖపడి ఆ గదిలో నుండి టోబియా యొక్క సామాగ్రి అంతయు అవతల పారవేసి గదులన్నీ శుభ్రము చేయడని ఆజ్ఞాపింపగా వారలాగు చేస్తుంది. రెండవ సందర్భం, ఆయన ఏడ్చిన రెండవ సందర్భం ఏంటంటే దేవుని ఆలయము పాడు పెట్టారు. దేవుని ఆలయాన్ని పాడు చేశారు. ఒకటి, దేవుని పట్టణము పాడైంది, దేవుని ప్రజలు శ్రమ పడుతూ ఉన్నారు, దేవుని ప్రజలు నింద అనుభవిస్తూ ఉన్నారు. వారిని బట్టి, ఆ పట్టణాన్ని బట్టి నెహెమ్యా ఏడ్చాడు. దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. దేవుడు నెహెమ్యా ప్రార్థన ఆలకించాడు. రాజుకు మనస్సు కలిగించి నెహెమ్యాను వెళ్ళి యెరూషలేమును బాగు చేయడానికి దానికి కావలసిన ధనవంతయు ఇచ్చి నెహెమ్యాను పంపించాడు. అప్పుడు నెహెమ్యాతో కొంతమంది ప్రజలు
బయలుదేరి తమ సొంత దేశానికి వచ్చి ఆ దేశంలో ఈ నెహెమ్యా గ్రంథం అంతా మీరు చదివినట్లయితే ఆ పాడైపోయిన ఆ యెరూషలేము గోడలను, పడిపోయిన యెరూషలేము గోడలను తిరిగి కట్టడం ప్రారంభించారు. ఈ కట్టడం ప్రారంభించినప్పుడు మన 13వ అధ్యాయంలో ఒక వ్యక్తిని గురించి మనం విన్నాం. అతడు టోబియా అనే వ్యక్తి ఉన్నాడు. ఈ టోబియా అనే వ్యక్తి వీరికి విరోధంగా పనిచేసిన వ్యక్తి. ఎవరికి? దేవుని పట్టణమైన యెరూషలేము గోడలు కడుతూ ఉన్న వారికి విరోధంగా పనిచేసి రాజుకు ఫిర్యాదు పంపిస్తూ ఆ పని ఆపడానికి ప్రయత్నం చేసిన దుర్మార్గుడు. పని జరుగుతుంటే జరగకూడదు అని పని ఆపడానికి ప్రయత్నించిన వాడు, అలాగే వారిని పని చేయకుండా చెడగొట్టడానికి ప్రయత్నించిన వాడు, అలాగే ఆ పని చేసే వారిలోకి కొంతమంది తన ప్రజలను పంపించి వారిని గలిబిలి చేసి వారిని గందరగోళం చేసి పనులాపడానికి ప్రయత్నించిన వాడు. ఎంత భయంకరంగా ప్రవర్తించిన వ్యక్తి ఈ టోబియా. అందుకే నెహెమ్యా ఏం చేస్తాడంటే, ప్రజలకు ఏం చెప్పాడంటే, మనకు విరోధంగా పనిచేసే వాళ్ళు ఉన్నారు, ఇక్కడ ఈ పని జరగకుండా ఆపడానికి ప్రయత్నించే వారు ఉన్నారు కనుక మీరేం చేస్తారంటే, మీరు ఆయుధదారులై ఆయుధాలు చేతబట్టుకొని పని చేయండి. ఎందుకంటే ఎప్పుడంటే అప్పుడు శత్రువు రావచ్చు, మీలోకి మీ మధ్యలోనికి రావచ్చు, మీతోనే గలిబిలి చేసి మీతో పోరాడవచ్చు, మిమ్మల్ని ఆ పని చేయకుండా చెడగొట్టవచ్చు. కాబట్టి అప్రమత్తంగా ఉండి మీరు ఒక చేత ఖడ్గమును మరొక చేత పని చెయ్యండి అని చెప్పి నెహెమ్యా చెప్పినప్పుడు ప్రజలందరూ కూడా యుద్ధ సన్నద్ధులై ప్రతిరోజు యుద్ధ సామాగ్రిని తీసుకొని వచ్చి ఆ గోడ కడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ గోడ కట్టడం పూర్తయిపోయింది. తిరిగి గుమ్మాలు నిలబెట్టారు, మంచిగా అంత శుభ్రం చేశారు, చాలా బాగున్నది. అయితే నెహెమ్యా ఏం చేశాడంటే, రాజు దగ్గర పని చేసేవాడు కదా, ఇక్కడ పని అయిపోయిన తర్వాత ఏం చేయాలి? మళ్ళా తిరిగి మళ్ళా రాజు దగ్గరికి వెళ్ళాలి, తన ఉద్యోగానికి మనం వెళ్ళాలి కనుక తిరిగి మళ్ళా రాజు దగ్గరికి తన ఉద్యోగంలో చేరిపోయాడు. కొన్ని దినాలు అక్కడ ఉన్న తర్వాత ఒకరోజు మళ్ళా తిరిగి ఎలా ఉన్నారు నా ప్రజలు, ఆ దేశంలో ఆ పట్టణం ఎలా ఉన్నది, ఆ ప్రజలు ఎలా ఉన్నారో చూద్దామని తిరిగి మళ్ళా యెరూషలేముకు వచ్చారు. ఈ యెరూషలేములో లేని సమయంలో యాజకుడు ఎలియాషీబు అనే యాజకుడు ఏం చేశాడంటే, ఈ టోబియాతో బంధుత్వం కలుపుకున్నాడంట. ఎవరండినా? యాజకుడు దేవుని సన్నిధిలో యాజకత్వం చేసేవాడు, దేవుని సన్నిధిలో ధూపార్పణ చేసేవాడు, దేవుని సన్నిధిలో బలులర్పించేవాడు, దేవునికి నైవేద్యము పెట్టేవాడు, దేవుని ఆరాధించేవాడు, ప్రజల పక్షాన దేవుని సన్నిధికి వెళ్ళే ఒక యాజకుడు దేవుని ప్రజలకు దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా నడిచే ఒక వ్యక్తితో ఏం చేశాడట? సంబంధం ఏర్పాటు చేసుకున్నాడంట. ఎంత భయంకరమైన పరిస్థితి! కొంతమంది దేవుని సేవకులు కూడా ఏం చేస్తున్నారంటే, సంబంధాలు కలుపుకోవడానికి ఇతడు మారు మనసు ఉందా లేదా, దేవుని నమ్మాడా లేదా, దేవుని సన్నిధిలో ఉంటున్నాడా లేదా, ప్రార్థన చేసే వ్యక్తి కాదా, ఆ కుటుంబం ప్రార్థనా కుటుంబమేనా, ఆ కుటుంబం దేవుని నమ్మిన కుటుంబమేనా, ఆ కుటుంబం దేవుని సేవ కొరకు సిద్ధపడిన కుటుంబమేనా అని ఆలోచించకుండా ఆ ఇంట్లో వారు ఆ అబ్బాయి ఏం చదివాడు, వారికి ఎంత డబ్బు ఉంది, ఎంత పొలం ఉంది,
ఏ ఉద్యోగం ఉంది, ఎంత ఆదాయం వస్తుంది, అతని ఆ ఊళ్ళో అతనికి ఎంత పలుకుబడి ఉంది అని వీటిని చూసి సంబంధాలు కలుపుకుంటూ ఉన్నారు. జాగ్రత్త. ఈ సంబంధాలు చాలా భయంకరమైనవి. ఇక్కడ చూడండి, టోబియాతో అతను సంబంధం కలుపుకున్నాడట. కలుపుకోవడంతో ఏం చేశాడు తెలుసా? టోబియాని తీసుకొచ్చి దేవాలయములో దేవుని మందిరంలో ఉపయోగించే పాత్రలు నిలవుంచే, దేవుని ఆలయానికి వచ్చే ధాన్యాన్ని, దేవుని ఆలయానికి వచ్చే ధనాన్ని నిలవ ఉంచే ఒక ప్రత్యేకమైన గది ఉంది. పెద్ద గది. ఆ గది ఖాళీ చేసేసి దేవుని పాత్రలు, దేవుని పనికి ఉపయోగించే పాత్రలన్నీ తీసేసి, ఆ దేవాలయంలో ఉంచే ధాన్యాన్ని తీసేసి, ఆ దేవాలయంలో ఉంచే కానుకలన్నీ తీసేసి ఆ దేవాలయాన్ని ఆ గదిని ఎవరికి ఇచ్చారంట? టోబియాకి ఇచ్చారంట. టోబియాకి ఇచ్చారు. అక్రమం, నీవు సక్రమమైన సంబంధాన్ని ఏర్పరచుకోనప్పుడు జరిగే ప్రమాదం చాలా భయంకరంగా ఉంటుంది. ఓసారి ఆయన నాతో అన్నాడు, అదిగా పాస్టర్ గారు, ఒక వ్యక్తి దేవుడు నమ్మని వ్యక్తిని కనుక చేసుకుంటే ఆ వ్యక్తిని దేవుళ్ళు నడిపించుకోవచ్చు కదా అని అంటారు. దేవుడు నమ్మని వ్యక్తిని చేసుకుంటే ఆ వ్యక్తిని అంటే మీరు దేవుళ్ళకి నడిపిస్తారంట. నడిపిస్తారా? వీళ్ళు తిరిగి లోకంలోకి వెళ్ళిపోతారు. ఈరోజు చాలా మంది దేవుని సేవకుల పిల్లలు, దేవుని నమ్మిన పిల్లలు, దేవుని నమ్మని వారితో వివాహాలు చేసుకొని తిరిగి వారు లోకంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. లోకంలోకి వెళ్ళిన వారు 90% ఉంటే 10% మాత్రమే వారు గట్టిగా నిలబడి, దేవుడి కొరకు నిలబడి, వారి కుటుంబాన్ని దేవుళ్ళకి నడిపించుకున్న వాళ్ళు 10% మాత్రమే ఉన్నారు. ఇక్కడ చూడండి, ప్రధాన యాజకుడు ఏం చేశారంట? దేవునికి వ్యతిరేకంగా నడిచే వ్యక్తితో నియమంచాడు. ఏమన్నట్టువే కాదు, ఏమంతే బాగానే ఉంది, వర్షాలు తెచ్చేవాడు బాగానే ఉంది. కానీ ఏం చేశాడంట? తెచ్చి దేవుని మందిరంలో పెట్టాడు. అంటే ఎక్కడ కూర్చోబెట్టాడు? తీసుకొచ్చి దేవుని మందిరంలో దేవుని సామాగ్రి ఉండే ఆ గదిని అతనికి ఇచ్చేశాడు. అంటే ఏంటి? ఇప్పుడు ఆ టోబియా దేవుని ఆలయంలో ప్రాముఖ్యమైన వ్యక్తి అయ్యాడు, దేవుని కంటే కూడా. ఈ నెహెమ్యా తిరిగి ఆడకు వచ్చేటప్పటికి అది చూసి నెహెమ్యాకు గుండె పగిలిపోయింది. అయ్యో, దేంటి ఇలాగా అయిపోయారు ఇంట్లో చెప్పి అతడు అంట మరలా బహుగా దుఃఖించాడు. బహుగా దుఃఖించాడు. ఈ మాట చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. బహుగా దుఃఖించాను, బహుగా దుఃఖించాను. దుఃఖించి టోబియాను అక్కడి నుంచి పంపించేసి ఆ టోబియాకు సంబంధించిన సామాగ్రి అంతా నుంచి బయట పారేపించి ఆ గదులు మరలా శుభ్రం చేయించి క్లీన్ చేయించేసి మరలా దేవుని ప్రతిష్ఠించిన ఆ దేవుని యొక్క సన్నిధిలో ఉండవలసిన పాత్రలను, ఆ ధాన్యమును, ఆ యొక్క ఆ కానుకలను తీసుకొచ్చి మరలా ఆ యొక్క గదిలో ప్రతిష్ఠింప చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మరలా అది దేవుని సన్నిధి నివాసం ఉండే ప్రాంతంగా మారిపోయింది. ఇక్కడ ఈ సందర్భంలో మనం ఒక విషయాన్ని మనం నేర్చుకోవాలి. అదేంటంటే, పాడైపోయిన గ్రామానికి వచ్చి
నీ గ్రామం పాడైపోయింది, నీ భారం ఏంటి? నీ కుటుంబం పాడైపోతుంది, నీ భారం ఏంటి? నీ భర్త పాడైపోతున్నాడు, నీ భారం ఏంటి? నీ భార్య పాడైపోతుంది, నీ భారం ఏంటి? నీ బిడ్డలు పాడైపోతున్నారు, నీ భారం ఏంటి? నేరుగా భారం కలిగి ఏడ్చి దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఈ యెరూషలేము గురించి కొందరు ప్రార్థించిన వారు ఉన్నారు, కన్నీరు పెట్టి ప్రార్థించిన వారు, ఏడ్చిన వారు. ఈ యెరూషలేము గురించి ఏడ్చిన వారు ఒకటి ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనం. నా జనులలో అతమైన వారిని గురించి నేను దివారాత్రము నా కన్నీరు విడుచున్నట్లు నా తల జలమయముగాను నా కన్నును కన్నీళ్ళ ఓటగాను ఉండునుగాక. యెరూషలేములో పాడైపోయిన ప్రజల కోసం, హతమైపోయిన ప్రజల కోసము, వారి బాగు కోసం ఇర్మియా అంటున్నాడు, నా కన్నులు కన్నీటి ఓటగా చేసుకొని, నా తల జలమయముగా చేసుకొని నేను ఏడుస్తూ ఉన్నాను. ఇర్మియాకు ఒక బిరుదు ఉంది, అదేంటంటే ఇలాప ప్రవక్త అని బిరుదు. తన ప్రజలను గురించి, తన దేశాన్ని గురించి, ఆ యెరూషలేము పట్టణాన్ని గురించి ఇర్మియా ఏడ్చినంతగా మరి ఎవ్వరూ ఏడవలేదు. ఇర్మియా జీవితమంతయు ఆ పట్టణాన్ని గురించి ఏడుస్తూ 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 వచ్చాడు. నీ భారం ఏది? నువ్వు ఏడుస్తున్నావా దేవుని సన్నిధిలో? పాడైపోయిన నీ కుటుంబాన్ని గురించి ఏడుస్తున్నావా? దారి తప్పిపోతున్న నీ బిడ్డల గురించి ఏడుస్తున్నావా? దారి తప్పిపోయిన నీ భర్తను గురించి నువ్వు ఏడుస్తున్నావా? దారి తప్పిపోయిన నీ భార్యను గురించి నువ్వు ఏడుస్తున్నావా? దారి తప్పిపోతున్న నీ గ్రామాన్ని గురించి, నీ దేశాన్ని గురించి నువ్వు ఏడుస్తున్నావా? నెహెమ్యా వార్త వినగానే ఏం చేశాడట? ఏడ్చాడట. ఇర్మియా నా ప్రజలను గురించి నా తల జలమయముగా నా కన్ను కన్నీటి ఓటగా చేసుకుని ఏడుస్తున్నాను అంటాడు. ఇంకా అలాగే మనం చూసినట్లయితే హిల్కీయా అనే వ్యక్తి కూడా రాజు ఏడ్చాడంట. చూడండి, దినవృత్తాంతాల 2వ గ్రంథము, దినవృత్తాంతంలో 2వ గ్రంథము 34వ అధ్యాయము, 2వ గ్రంథము 34వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుతున్నాం. 34:27. నీ మనస్సు మెత్తనిదై ఈ స్థలం మీదను దాని కాపరస్తుల మీదను దేవుడు పలికిన మాటలను నీవు వినినప్పుడు నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకొని నీ వస్త్రములు చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి కనుక నీ మనవి నేను ఆలకించుకుని. హల్లెలూయా. ఈ హిల్కీయా రాజు పరిపాలనలోకి వచ్చిన తర్వాత ఆయన దేవాలయం అంతటిని శుభ్రం చేయించి
అంతకు ముందు ఉన్న రాజులు కొంతమంది ఆ దేవాలయంలో కొన్ని విగ్రహాలను తీసుకొచ్చి పెడితే వాటన్నిటిని తీసివేసి శుభ్రం చేసి అదంతా క్లీన్ చేయమని ఆజ్ఞాపించినప్పుడు వాళ్ళు చేస్తూ ఉండగా వారికి దేవుని ధర్మశాస్త్రం దొరుకుతుంది. అది తీసుకొని వచ్చి ఏటీఆర్ దగ్గర తీసుకొచ్చి ఆ ధర్మశాస్త్రాన్ని చదివి వినిపించినప్పుడు దేవుని ఆలయంలో పాడు చేసినప్పుడు, దేవుని ప్రజలు పాడైనప్పుడు, దేవుని పట్టణమును పాడు చేసినప్పుడు దాని మీదకు వచ్చి తీర్పు గురించి, దేవుని ఉగ్రత గురించి వ్రాయబడిన విషయాలు చదివినప్పుడు ఏకియా రాజు మనస్సు మెత్తనైందంట. ఏమైందంట? మనస్సు మెత్తనైపోయిందంట. మనస్సు మెత్తనైపోయి, అయ్యో నా ప్రజల మీదకి దేవుని శాపం వచ్చేస్తుంది, దేవుని ఉగ్రత వచ్చేస్తుంది అని చెప్పి ఏం చేశారట? వస్త్రాలు చింపుకొని ఓడికలో కూర్చుని దేవుని సన్నిధిలో ప్రార్థించడం ప్రారంభించాడు. ఎలాగా? కన్నీరు విడుస్తూ ప్రార్థించడం ప్రారంభించాడు. దేవా, నా ప్రజలు చేసిన తప్పు క్షమించయ్యా, నా ప్రజలు చేసిన పాపమును క్షమించు ప్రభువా, ఈ ఉగ్రత నా ప్రజల మీదకు రాకుండా సహాయం చేయి ప్రభు అని కన్నీరు విడుస్తూ ప్రార్థించడం ప్రారంభించాడు. ఎప్పుడైతే ఈయన ప్రార్థిస్తూ ఉన్నాడో, ఈ ఏకియా రాజు ప్రార్థిస్తూ ఉన్నాడో, ఏకియా రాజు అక్కడ ఒక ప్రవక్త ఉంది. ఆమె యొద్దకు కొంతమందిని పంపించాడు. అసలు దేవుడు ఏం చేస్తాడు, దేవుని సందేశం ఆ ప్రవక్త ద్వారా వినాలి, మీరు వెళ్ళి కనుక్కొని రండని రాజు వారిని పంపించినప్పుడు ఆ ప్రవక్త దగ్గరకు వీళ్ళు వెళ్ళినప్పుడు ఆ ప్రవక్త ఆమె చెప్పిన మాటలు ఏంటంటే, రాజా, నీవు ఈ వార్త వినినప్పుడు నీ మనస్సు మెత్తనిదై నీవు నీ ప్రజల కొరకు, నీ దేశం కొరకు చేసిన విజ్ఞాపన నేను విన్నాను. హల్లెలూయా. కాబట్టి ఈ దేశం మీదకి రావాలనుకున్న కీడు, ఈ ప్రజల మీదకి రావాలనుకున్న కీడు నేను రాకుండా ఆపుతూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప సంగతి! రాజు తన దేశం కోసము, తన ప్రజల కోసము విజ్ఞాపన చేసినప్పుడు, కన్నీరు కార్చినప్పుడు దేవుని యొద్ద నుండి వచ్చిన జవాబు, నీ మనస్సు మెత్తనిదై నువ్వు కన్నీరు విడవటం నేను చూశాను. కాబట్టి నీ ప్రజల మీదకి, నీ పట్టణం మీదకి రాబోము ఆ శాపమును, ఆ ఉగ్రతను నేను మారుతున్నాను, నేను ఆపివేస్తూ ఉన్నాను. నీకు నెమ్మది కలుగుతుంది. నువ్వు నెమ్మదిగా నువ్వు చనిపోయి నీ పితరుల సమాధులలో చేర్చబడతావు. ఈ ఉగ్రత అనేది నీవు చూడవు అని చెప్పి దేవుడు ఏకియాకు వర్తమానము పంపించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ ప్రజలను గురించి, నీ కుటుంబాన్ని గురించి, నీ గ్రామాన్ని గురించి, నీ దేశాన్ని గురించి నీ భారం ఏంటి? నీ భారం ఏంటి? చెప్పుకోతున్న వారిని చూసి నవ్వుకోవటాలు, ఏదో ఒక పక్క గుసగుసలు, ఒక చనిపోతే వారి గురించి గుసగుసం. అయ్యో చనిపోతున్నారే, వీరి గురించి ప్రార్థిద్దాం, దేవుని సన్నిధిలో మొరపెడదాం, కన్నీరు కార్చు
నశించిపోకూడదని భారం ఎక్కడ? ప్రార్థనకి వెళ్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, పాటలు పాడుతున్నావు, కానుకలు ఇస్తున్నావు, పండగలు చేస్తున్నావు. కానీ ఒక పాడైపోయిన వ్యక్తిని గురించి, పాడైపోయిన ప్రజలను గురించి నీ భారమేంటి? నీ భారమేంటి? కన్నీరు కార్చావా? ఉపవాసం ఉన్నావా? మోకరించావా? కనీసము రోజుకి 1 గంట అయినా నశించిపోతున్న వారి కొరకు ప్రార్థించావా? నీ కుటుంబంలో నశించిపోదు. ఎవరో బయట కాదండి, బయట గురించి ఇక్కడ మాట్లాడలేదు, బయట గురించి తర్వాత మాట్లాడదు. ముందు నీ కుటుంబాన్ని గురించి నీవు ఏమి భారం కలిగి ఉన్నావు? నీ భర్త విషయంలో నీ భారం ఏంటి? నీ భార్య విషయంలో నీ భారం ఏంటి? నీ పిల్లల విషయంలో నీ భారం ఏంటి? నీ తల్లిదండ్రుల విషయంలో నీ భారం ఏంటి? ఏమి భారం కలిగి ప్రార్థిస్తున్నావు? వారి రక్షణ కొరకు నీకు భారం లేదా? వారు రక్షింపబడాలనే ఆశ నీకు లేదా? అలాంటి ఆశ నీకు లేదంటే నిజంగా నీవు దేవుని నమ్మిన వ్యక్తిని కానే. ఎందుకంటే దేవుని నమ్మిన వ్యక్తులు మనం చూస్తున్నాం, వారి భారం చూస్తూ ఉన్నాం. ఆ యెరూషలేము గురించి వారు కన్నీరు కార్చారు. అలాగే మరొక వ్యక్తిని గురించి కూడా మనం చూద్దాం. చూడండి, లూకా సువార్త 19వ అధ్యాయం 41వ వచనం. లూకా సువార్త 19వ అధ్యాయము 19వ అధ్యాయము 41వ వచనం. ఆయన ఆ పట్టణమునకు సమీపించినప్పుడు దాన్ని చూసి దాని విషయమై ఏడ్చి, నీవు ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని నీకెంతో మేలు. ఎవరు ఈ కన్నీరు విడిచింది? ఎవరు ఈ కన్నీరు విడిచిన వ్యక్తి ఎవరో తెలుసా? నీ నా రక్షకుడైన యేసయ్య. హల్లెలూయా. యేసయ్య నీ కొరకు కన్నీరు విడుస్తున్నాడు. ఎంత గొప్ప సంగతి! ఆ యెరూషలేము ప్రవేశిస్తూ ఉన్నప్పుడు, జయోత్సాహముతో యెరూషలేములో ప్రవేశిస్తూ ఉన్నప్పుడు యెరూషలేము స్థితిని చూశాడంట. ఎలా ఉందంట? ఆయన ఆహ్వానించే స్థితిలో యెరూషలేము లేదంట. అందుకే ప్రభువు దర్శించిన కాలమును నీవు గుర్తెరగకపోతేవి. ఆ పట్టణానికి రాబో దుర్గతిని చూసి ఆయన కన్నీరు విడిచాడంట. నీ భర్తకు రాబోతున్న దుర్గతిని గురించి నువ్వు కన్నీరు కాలుస్తున్నావా? నీ భార్యకు రాబోతున్న దుర్గతిని గురించి నువ్వు కన్నీరు విడుస్తున్నావా? నీ దేశానికి రాబోతున్న దుర్గతిని గురించి నువ్వు కన్నీరు విడుస్తున్నావా? దేశం పాడైపోతుంది, దేశం పాడైపోతుంది, జనం పాడైపోతున్నారు అంటున్నావు, కానీ వారి కొరకు భారతతో ఒక కన్నీటి బొట్టు కాలుస్తున్నావా దేవుని సన్నిధిలో? ఒకసారి ఆలోచించి, ఈ రోజున నీ దేశం బాగుపడాలన్నా, నీ ప్రజలు బాగుపడాలన్నా, నీ గ్రామం బాగుపడాలన్నా, నీ కుటుంబం బాగుపడాలన్నా నీ కన్నీరు చాలా ప్రాముఖ్యమైనది. నీ కన్నీటి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే దేవుడు అంటాడు ఆ దినవృత్తాంతాల గ్రంథంలో రెండవ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో అంటాడు, నా పేరు పెట్టబడిన నా ప్రజలు, నా జనులు తమను తాము తగ్గించుకొని తమ చెడు మార్గములను విడిచి నా వైపు తిరిగి వారు ప్రార్థిస్తే నేను వారి ప్రార్థన ఆలకించి వారి దేశమును స్వస్థపరచుదును. దేవునికి స్తోత్రం. నేను వారి దేశాన్ని స్వస్థపరుస్తా, వారి ప్రజలను స్వస్థపరుస్తా. ఇలా ఈ యొక్క ఉదయకాలంలో నా ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు నీ మీద పెట్టిన భారం ఒకసారి ఆలోచన చేయి.
నేను ఆ వార్త వినగానే, ఆ మాటలు వినగానే కూర్చుండి ఏడ్చితిని అంటున్నాడు నెహెమ్యా. ఆ మాటలు వినగానే నేను కూర్చుండి ఏడ్చాను. ఏడ్చే భారం నీకున్నదా? ఆ గ్రంథము చదివినప్పుడు ఆ మాటలు వినగానే హిల్కియా రాజు కూర్చొని ఏడ్చాడు. తన మనస్సు మెత్తనిదై ప్రజల మీదకు రాబోతున్న ఆ విపత్తును చూసి, నా ప్రజలకు కలగబోవు ఈ నాశనాన్ని గురించి నా తల జలమయముగా, నా కన్ను కన్నీటి ఓటగా చేసుకొని ఏడుస్తున్నానంటున్నాడు హిల్కియా. ఆ పట్టణాన్ని సమీపించినప్పుడు ఆ పట్టణ స్థితిని చూసి, ఈ దినమందైనా నీవు మారు మనసు పొంది ఉంటే నీవు ధనిరాలయ్యేదామని ఆ పట్టణాన్ని గురించి కేసు కన్నీరు ఇచ్చాడు. మరి నీ స్థితి ఏంటి? నీ పరిస్థితి ఏంటి? ఒకసారి ఆలోచించి, ఇంకా సంపాదన లేక ఇంకా సంపాదించుకో, తప్పు లేదు. కానీ దానికన్నా ముందు నీ కుటుంబాన్ని సంపాదించుకో, నీ భర్తను సంపాదించుకో, నీ బిడ్డను సంపాదించుకో, నీ భార్యను సంపాదించుకో. అది ముఖ్యం. నీ తల్లిదండ్రులను సంపాదించు, నీ అన్నదమ్ములను సంపాదించు, నీ అక్కదమ్ములను సంపాదించుగా. వీళ్ళందరి మీద ప్రేమ కురిపిస్తావు. బాగానే ఎవరు ఏమిటా ప్రేమ? లోక సంబంధమైన తాత్కాలిక ప్రేమ కాదు. వారు నాశనానికి వెళ్ళకుండా వారు రక్షించబడి దేవుని రాజ్యములో ఉండాలని ఆ ఆత్మ సంబంధమైన ఆ ప్రేమ కావాలి. ఉందా నీకు ఆ ప్రేమ? నీ బిడ్డలు పాడైపోతున్నారు, తాగుడుకు బానిసలు అవుతున్నారు, వ్యసనాలకు బానిసలు అయిపోయి భయంకరమైన స్థితిలో దిగజారిపోతూ ఉన్నారు. వారి గురించి భారం ఉందా? వారి రక్షణ గురించి భారం ఉందా? జనాల దగ్గర మనకి ఎడుతాం, వాడు పాడైపోతున్నాడు, వాడు ఏమైపోతాడు అని అడుగుతాం. కానీ దేవుని దగ్గర మాత్రం మోకరించి నిన్ను చూసి, నీ ఏడుపును చూసి ఏడన చేసే మనుషుల దగ్గర ఏడుస్తున్నావు. కానీ నీ భారమును చూసి నీకు జవాబిచ్చి, నీకు రక్షణనిచ్చి, నీ పిల్లలను రక్షించే దేవుని దగ్గర ఏడవటల్లా. ఎక్కడ ఏడవాలి? నీకు హేళన చేసేవాడి దగ్గర నువ్వు ఏడవలసింది, నీకు సహాయం చేసే వాడి దగ్గర నువ్వు ఏడవలసింది. సహాయం చేసే దేవుని యొక్క ఏడవలేదు. సహాయం చేసే దేవుని దగ్గర హేళన చేసే మనుషుల దగ్గర ఏడ్చి సానుభూతి పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కొంతమంది. పాపం వారు ఏడ్చినప్పుడు అది చూసి వారి దగ్గర వాళ్ళు ఏం చేస్తారంటే చాలా సానుభూతి చూపుతారు. అవునమ్మా, ఏం చేస్తావో, ఇలా అయిపోయింది, అలా అయిపోయింది, ఏం చేస్తావు, బ్రతుకులు అయిపోయి అంటారు. పైపించి వాడి జాతకం అది ఏమంట, జాతకం అది అంట. ఇంకా వాడి జాతకం అది అయినప్పుడు ఇంకోటి తీర్పెందుకు? కాదు, వాడిని పాడు చేస్తున్నదా అపవాదిని మనం బంధించాలి. ప్రార్థించేటప్పుడు అపవాదిని బంధించి ప్రార్థించాలి అని వ్యసనాలను బానిసలు చేస్తున్న అపవాదిని బంధించాలి. వాడిని దుర్మార్గ స్థితిలో తీసుకెళ్తున్న అపవాదిని బంధించాలి. మాట వినకుండా పోతున్న వారిని చేస్తున్న అపవాదిని బంధించి మనం ప్రార్థించాలి. కానీ వారి జాతకం అది ఏం జాతకం అని వీళ్ళ దగ్గర సానుభూతి చూపిస్తారు. వీళ్ళు అవుతుంది అయిన తర్వాత, అమ్మో వీళ్ళంత మిడియాలని ఉన్నారు, అమ్మో ఏం పడతానికి పగ్గాలు ఉన్నాయా, ఏం మాకుందా, కాబట్టి అలాగే జరగాల్సిందే, అందుకే వాళ్ళు చేసుకుంటే అందుకే వాళ్ళకి అలాగే జరగాలి అంటారు. అలాంటి వారి దగ్గర ఏడుస్తావా? నీ కన్నీటిను తన బుడ్డిలో దాసి, నీ కన్నీటి ప్రార్థనలకించి జాలితో
నీకు సహాయం చేసి కృప చూపే దేవుని దగ్గర ఏడుస్తావా? ప్రియ సహోదరా సహోదరి, అసలు ఏడవాలని ఆలోచన ఉందా నీకు? నీ కుటుంబాన్ని గురించి ఆ ఏడ్చే భారం ఉందా నీకు? ఆ భారం లేని నీ విశ్వాస జీవితం ఎందుకో? ఆ భారం లేని నీ ప్రార్థన జీవితం ఎందుకు? ఆ భారం లేని నీ ప్రార్థనలు ఎందుకు? నీ పాటలు ఎందుకు? మెప్పుల కోసమా? గొప్పల కోసమా? కన్నీరు 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 కన్నీటి ప్రార్థన. భక్తుడు చక్కని పాట రాశాడు. అన్నిటి కన్నా మిన్నగా కన్నీటి ప్రార్థన నీకుందా? అన్నిటికన్నా నిన్నైన ప్రార్థన. ప్రజల్లో కూర్చొని ప్రజల మెప్పు కోసం దీర్ఘ ప్రార్థన చేసే ప్రార్థన కంటే, అవసరాల కొరకు చేసే ప్రార్థన కంటే, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు చేసే ప్రార్థనల కంటే, రోగంలో ఉన్నప్పుడు చేసే ప్రార్థనల కంటే, ఆత్మల కొరకు కన్నీరు కార్చి చేసే ప్రార్థన మిన్నైన ప్రార్థన. ఆ మిన్నైన ప్రార్థన నీకుందా? ఆ మిన్నైన ప్రార్థన నీకుందా? ఈరోజే తీర్మానం చేసుకున్నా, ఇర్మియాలాగా నా ప్రజల కొరకు నా కన్నులు కన్నీటి ఓటగా, నా తల జలమయముగా చేసుకుంటాను. నా ప్రజల స్థితిని చూసి, నా గ్రామ స్థితిని చూసి, నా దేశ స్థితిని చూసి, నా కుటుంబ స్థితిని చూసి, నా హృదయం మెత్తన చేసుకొని నేను కన్నీరు కాచి ప్రార్థిస్తాను. నేను కూర్చుండి ఉపవాసం ఉండి ప్రార్థిస్తాను. ఇదిగో ఈ రోజే వారి మారు మనసు పొందినట్లుగా, ఈ రోజు నుంచి వారి మారు మనసు కొరకు, వారి జీవిత మార్పు కొరకు నన్ను నేను మార్చుకుంటా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది వీళ్ళు మారకండి, వాళ్ళు మారట్లేదండి, వీళ్ళు మారట్లేదండి, మా ఇంట్లో వాళ్ళు మారట్లేదండి అంటూ ఉంటారు. కానీ వాళ్ళు తమను తాము మార్చుకోరు. తమను తాము మార్చుకోరు. ముందు తను మారాలి కదా. మారకపోవడానికి నీ ఇంట్లో వ్యక్తి, నీ భర్త మారకపోవడానికి అసలు నువ్వే కారణమేమో. నీలోకి సరైన మార్పు లేదేమో గమనించు. నీలో మార్పు లేని నీ జీవితాన్ని చూసి అతనేం మారుతాడు? మారిన జీవితాన్ని చూస్తే కదా మారేది. కాబట్టి మొదట నిన్ను నువ్వు మార్చుకో, ఆ తర్వాత వారి మార్పు కొరకు ప్రార్థన. అప్పుడు ఆ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. అప్పుడు వారికి మార్పు వస్తుంది. కనుక మొదట నీవు మారటానికి నీవు తీర్మానం చేసుకో. ప్రభువా, ఈ దినమే నన్ను నేను మార్చుకుంటున్నాను. హల్లెలూయా. ఈ దినమే నా భర్త కొరకు, నా బిడ్డల కొరకు, నా కుటుంబం కొరకు, నా గ్రామం కొరకు, నా దేశం కొరకు నన్ను నేను మార్చుకుంటున్నాను. వారి మార్పు కొరకు నేను ప్రార్థిస్తాను. వారి మార్పు కొరకు నేను కన్నీరు కారుస్తాను. వారి మార్పు కొరకు నేను ఉపవాసం ఉంటాను. వారి మార్పు కొరకు నా జీవితాన్ని అంకితం చేస్తానని అలాగా అంకితం చేసి ప్రార్థిద్దాం. దేవుడు గొప్ప మార్పును మన కుటుంబాల్లో, మన గ్రామంలో, మన దేశంలో తీసుకొచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ఈ దినమందైన సమాధాన సంబంధమైన సంగతులను గురించి నీకు తెలుసుకొని ఉంటాను. తెలుగు ఆయన ఆ వార్త వినగానే కూర్చుండిపోయి కొన్ని దినాలు ఏడ్చాడంట. ఉపవాసం ఉండి ఏడ్చాడంట. చదవండి.
నెహెమ్యా ఎంత భారంతో ఏడ్చాడు. ఇర్మియా గ్రంథం చదవండి. ఇర్మియా ఎంత భారంతో ఏడ్చాడు. హిజ్కియా రాజును గురించి చదవండి, ఆయన ఎంత భారంతో ఏడ్చాడు. యేసు క్రీస్తుని గురించి చదవండి, ఆయన ఎంత భారం కలిగి మన రక్షణ కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. కాబట్టి ప్రార్థన చేద్దాం, ఒక తీర్మానంతో ప్రార్థన చేద్దాం. కేవలము ఏదో నామకారణంగా ప్రార్థన కాకుండా, రొటేషన్ ప్రార్థన కాకుండా, ఈ దినము ఒక భారమైన హృదయంతో, మెత్తగా పట్టిన హృదయంతో, మార్పు చెందిన మనసుతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఒక తీర్మానంతో ప్రార్థన చేద్దాం. ప్రభువా, నన్ను క్షమించు. వారు మారలేదు, ఇది మారలేదు అంటున్నాను కదా. వారు మార్పుకు తగినట్టుగా నన్ను నేను మార్చుకోలేకపోయాను. దయతో నన్ను క్షమించాలి, నేను మారుతాను. వారి కొరకు కన్నీటి ప్రార్థన చేయడానికి, వారి కొరకు కన్నీరు కార్చడానికి, వారి కొరకు ఉపవాసాలు ఉండడానికి, వారిని సంపాదించుకోవడానికి ప్రభువా, నేను ఇప్పుడే నా జీవితాన్ని మలుచుకుంటున్నాను నాయన, నాకు సహాయం చేయమని ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణ నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం మీరు మాతో మాట్లాడి ప్రతి మాటను బట్టి నేను స్తుతిస్తున్నాను తండ్రి. మా పట్టణాన్ని గురించి, మా గ్రామాన్ని గురించి, మా దేశాన్ని గురించి, మా కుటుంబాల గురించి, మా బిడ్డల గురించి, మా ఇంట్లో వారి గురించి భారం కలిగి ప్రార్థించాలి. ప్రభువా, మమ్మల్ని మేము నీ బలిపీఠ మీద సమర్పించుకుంటున్నాం. మమ్మల్ని మేము మలుచుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని మలచండి నాయన, నీకు ఇష్టమైన రీతిగా మార్చండి. మా కన్నులు కన్నీటి ఒడగా, మా తల జలమైనగా చేసుకుంటాం. కన్నీటి ప్రార్థనలో మా కుటుంబాన్ని సంపాదించుకోవడానికి, నా గ్రామాన్ని సంపాదించుకోవడానికి, నా దేశాన్ని సంపాదించుకోవడానికి నాకు సహాయం చేయి ప్రభువా. ప్రభువానికి స్తోత్రం. అగస్త్య నా తల్లి చేసిన కన్నీటి ప్రార్థనలో నేను కొట్టుకొని పోయి యేసయ్య పాదాల దగ్గర పడతానన్నాడు. అటు కన్నీటి ప్రార్థన దేవా మేము చేస్తూ నశించిపోతున్న ఆత్మల కొరకు, నశించిపోతున్న కుటుంబాల కొరకు కన్నీరు కార్చి దేవా మీరు మాకు దయచేయండి. నామకార్థమైన ప్రార్థన, ఆచార పద్ధతిలో కూడిన ప్రార్థన, అలవాటు ప్రకారమైన ప్రార్థన కాదు, ఆత్మల భారం కలిగిన ప్రార్థనా జీవితం దేవా మీరు మాకు దయచేయండి. ఆ ప్రార్థనలో మా కుటుంబాలను సంపాదించుకున్నారు, ఆ ప్రార్థనలో మా గ్రామాన్ని సంపాదించుకున్నారు, ఆ ప్రార్థనలో మా దేశాన్ని సంపాదించుకోవడానికి నీ కృపను గ్రహిస్తున్నాను. ప్రార్థనాత్మతో మమ్మల్ని అందరినీ నింపమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.